श्रीमन्महागणाधिपतये नमः। सदानिं वृक्षस्य मूलादिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ముందుగా ప్రతి ఒక్కరూ ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టి జీవితంలో ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భాలలో ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు కలుగుతున్నాయని బాధపడుతున్న వాళ్ళని కూడా మనం కొంతమందిని గమనిస్తూ ఉంటాం. అటువంటప్పుడు మనం వాస్తురీత్యా ఇప్పుడు నేను చెప్పబోయే తాంత్రిక పద్ధతిని ఎవరైతే ఆచరిస్తారో వారికి కోరుకున్న విధంగా సకాలంలో పనులు పూర్తవడమే కాకుండా ఉన్నతమైన కార్యాలలో విజయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా పడమర గోడకు ఎప్పుడైనా మనం కాలాన్ని గడియారాన్ని మనం దేనికి ఫాలో అవుతాము? ఒక టైం ప్రకారంగా మనం చేయాలనుకున్న పనిని నిర్దేశించడానికి. సో ఇక్కడ ఈ గడియారానికి మనం కార్యాలలో విజయాన్ని పొందడానికి ఒక సంబంధం ఉందన్నమాట. దానికి సంబంధించి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మనకి తూర్పు పడమరలోనే జరుగుతాయి. కాబట్టి సూర్యోదయము సూర్యాస్తమయ కాలం తూర్పు పడమరల్లో పడమర భాగాన్ని ఎంచుకోవాలి. పడమర భాగంలో వృత్తాకారంలో ఉన్న గడియారాన్ని సిల్వర్ కలర్లో ఉన్న నెంబర్స్ కావచ్చు, ఫ్రేమ్ కానీ డిజైన్ కానీ సిల్వర్ కలర్లో ఉన్న వృత్తాకారపు గడియారాన్ని పడమర గోడకు ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో ఆ కుటుంబంలో వారు పిల్లల ఉద్యోగాల నిమిత్తం, లేదంటే చదువు నిమిత్తము విదేశాలకు వెళ్ళాలనుకున్నా, ఏదైనా ఒక కాంట్రాక్ట్ పెద్ద కాంట్రాక్టుల విషయాల్లో సక్సెస్ పొందాలనుకున్నా, ఏదైనా ముఖ్యమైన వ్యక్తులను, పెద్దవాళ్ళను, గొప్పవాళ్ళను కలవాలనుకున్న సందర్భంలో ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు ఇలా ఎవరైతే ఆచరిస్తారో వారు కోరుకున్న పనులు సకాలంలో విజయాన్ని పొందడమే కాకుండా ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి వృత్తాకారం అంటే రౌండ్గా ఉన్న వాల్ క్లాకు సిల్వర్ కలర్లో ఉండే విధంగా ఏర్పాటు చేసుకుని పడమర గోడకు సకాలంలో ఉన్నతమైన జీవితాన్ని, మీరు కోరుకున్న అన్ని రకాల పనుల్లో కార్యజయాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. శుభం భూయాత్.